టాపర్స్ కన్నా చాలా వింత అండ్ వెరీ ఫ్రెండ్లీ గైజ్ ఎవరంటే బ్యాక్ బెంచర్స్. అది నాకు తెలిసి టాపర్స్ రారు నా షోకి. సార్ వాళ్ళు నేను తీసుకొచ్చారు డెఫినెట్ థింగ్. కరెక్టే కదా, ఎందుకు రావే రాయాలి ఈడ్చుకున్నాము, నేను రాను చదువుకోవాలి. ఏ రా ఎంబీఏ ఏదో మాట్లాడలేదు రా, ఒక్కలే ఎంబీఏ. అదే కదా బ్యాక్ బెంచర్స్ ఏంటంటే వీళ్ళన్నిట్లో ముందుంటారు ఒక్క చదువులో తప్ప. వెనకాల లేడీస్ ఫస్ట్ కదా, వీళ్ళు ఎవడైనా ఫస్ట్ వెళ్ళిపోవచ్చు అంట. వీళ్ళు వెనకాల కేడి లాస్ట్. వీడికి అన్నీ తెలుసు. ప్రొఫెసర్ అంటే ఇలా జరిగి ద ఆయిలర్ స్టేరమ్ అని చెప్పి గొంతు చూపిస్తూ ఉంటాడు. ప్రొఫెసర్కి ఏం తెలీదు, బ్యాక్ బెంచర్కి అన్నీ తెలుసు మొత్తం. ఈడు ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమించుకున్నారు. బ్రో సిగ్గుపడుతున్నాడు బ్రో, నిజం కాదు, మామూలుగా ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సిగ్గుపడు అన్నాడు. ఇంకా జెర్సీ సినిమాలో నాని బ్రో సింగిల్ నువ్వు అర్థమైపోయింది. ఎప్పుడైతే అన్నావో నాకు అర్థమైపోయింది. డార్క్ కామెడీ ఎలాంటిదంటే యూ షుడ్ నాట్ టెల్ ఏ జోక్. నీకు నువ్వు తెలియాలి, నువ్వు డార్క్ నీకు తెలియాలి. అంతసేపు ఉండి ఇప్పుడు నన్ను చూస్తున్నట్టు ఏంటి ఊరికే అండి ఎగ్జామ్. నేను ఎవరినైనా చూసి వెళ్ళాలంటే ఆన్లైన్ కాదు, బ్యాక్ బెంచ్. మావాడు ఒకటి బ్యాక్ బెంచ్ కూర్చున్నాడు అన్నమాట. సార్ అరే నువ్వు లేగవరా, వాట్ ఈజ్ లైక్ అలా కాదు, వాట్ ఈజ్ ఐసీ ఇంజన్స్ అన్నాడు. సరే ఇటు చెప్తాడు సార్ అంట. లేకపోతే ఈడిని నన్ను చూపించి ఇటు చెప్తాడు సార్ అంట. నేనే అనుకున్నా సర్లే సార్ ఇండియా లేకపోయినా ఆయన చెప్పండి, నువ్వు చెప్పరా అన్నాడు. సార్ అని తెలుగు నన్ను బుక్ చేశాడు. ఐసీ ఇంజన్స్ అప్పుడే మావాడు ఐస్ క్రీమ్ అని రామ్ గోపాల్ వర్మ సినిమా వచ్చింది, ఆ వీడియోలు చూపిస్తున్నాడు కింద. లాస్ట్ బెంచ్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, స్వాతి బుక్ వరకు ఓకే. మా వాడు ఒకడు ఉన్నాడు, బుక్ తెలిస్తే మధ్యలో అతుక్కుపోయింది. ఇది డార్క్ కామెడీ. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాదు ఏంటి. కొంతమంది ఏంటో తెలుసా, తెలుసు వాళ్ళకి ఇంచు పెట్టి చెప్పు మా టాపర్ అయిపోయింది నీకు రోస్టింగ్ ఈరోజు. బ్యాక్ బెంచర్స్ అందరికీ తెలుసు అన్ని. సపోజ్ నువ్వు బ్యాక్ బెంచర్ దగ్గరికి వెళ్ళి మావ నేను నా గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నారా అంటే ఏ థియేటర్ వెళ్ళాలి, ఏ రోలో ఏ సీట్ బుక్ చేసుకోవాలి, ఆ సీట్లో ఎంత టెంపరేచర్ కొట్టుద్ది నీకు, ఏసీ అన్నీ చెప్తాడు. అరే గోవా వెళ్దాం రా అన్నావు అనుకో, వెంటనే కార్తో రెడీగా ఉంటాడు. మొత్తం సర్వీసింగ్ చేయించి దాన్ని ఫుల్ టైం కొట్టించి బట్టు పెట్టే బేడ సర్దుకొని అక్కడ రూములు బుక్ చేసి అక్కడ ఏమేమి చూడాలి అవి కూడా రీసెర్చ్ చేసి ఎక్కడో అంటాడు. నువ్వు బ్యాక్ బెంచర్స్తో కామెడీ చేయకూడదు, అర్థమైందా. గోవా వస్తాను రాలేదనుకో, ఇక్కడి నుంచి గోవా వెళ్ళేంతవరకు అమ్మ అక్క అని అందరినీ తిట్టుకుంటాను. మొత్తం నిన్ను 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 తలుచుకోనని క్షణం ఉండదాడు. మిడిల్ బెంచెస్ ఎరుపులు ఇలా అటు ఇటు కాదు. వీళ్ళకి ఫ్రంట్ బెంచ్లో కూర్చొని టాపర్ అయ్యేంత తెలివితేటలు ఉండవు, లాస్ట్ బెంచ్లో కూర్చొని లోక జ్ఞానం తెలుసుకునే అంత తెలివితేటలు ఉండవు. వీళ్ళు ఏంటంటే మట్టి శుద్ధులు, ఇన్యేగాళ్ళు అంటాం మేము. నీకు ఏమర్థమైందో కానీ బాగానే బాబు. ఆ అమ్మాయి లంచ్ బాక్స్లో ఏం తెచ్చుకుంది, వీడు వాడికి అప్పు ఎంత ఉన్నాడు, రాత్రి వీడు దాన్ని వేసాడా, అన్నీ తెలుసు. ఏం మాట్లాడు. సపోజ్ ఇలా చేసాడు అనుకో, పెట్టి దొరికింది అనుకో, ఎంజాయ్ రా అంటాడు.